గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, నిష్కళంకంగా సేవ చేసేవాడు. ఓ రోజు ఆ దైవజనుడు ప్రార్థనలో ఉన్నాడు. ఆ ప్రార్థన మధ్యలో ఒక దర్శనం చూస్తున్నాడు. ఇంట్లో వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ఆ దర్శనంలో తను చనిపోయినట్లు, తన ఆత్మ అలా దేవుని దగ్గరికి వెళ్తున్నట్లు, పరలోకం నరకం రెండు ద్వారాలు పేర్లు కనపడుతూ ఉన్నాయి. టకా టకా తలుపులు కొట్టాడు. తలుపు తీయట్లా. ఒక దేవదూత వచ్చి తలుపు తీసి, ఎవరు బాబు మీరు? నా పేరు సాత్విక్ రాజ్. నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదే. నా పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేకపోవటం ఏంటమ్మా? గోడల మీద ఎన్ని వాల్ పోస్టర్లు అంటించారు, ఎన్ని చర్చిల మీద నా పేర్లు ఉన్నాయి, నా పేరు లేకపోవటం ఏంటి? సారీ అయ్యా, నీ పేరు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో లేదు. తలుపు మూసాడట. దేవా, 45-50 సంవత్సరాలు సేవ చేశా, నా పేరు పరలోకంలో లేదా, నా పేరు పరలోకంలో లేదా అనే లోపే సాతాను వాడి అనుచరులు వచ్చి ఈయన ఆత్మను నరకానికి తీసుకెళ్తున్నాయట. ఆ దర్శనంలో ఏడుస్తూ ఉంటే అప్పుడు దేవుడు చెప్తాడట, సాత్విక్ రాజ్, నువ్వు చాలా మంచోడివి. మందిరానికి వచ్చే ఒక విశ్వాసి పట్ల నీ హృదయంలో పగలేదా? ఫలానా రోజు ఫలానా రీతిగా నిన్ను గూర్చి ఇట్లా అన్నాడని ఆ వ్యక్తి పట్ల నీ హృదయంలో ఒక చేదైన భావం లేదా? నిజమే, ఆ వ్యక్తి నీకు కీడు చేశాడు, నేను కాదన్ను. తప్పు చేశాడు నీ పట్ల, నేను కాదన్ను. కానీ ఆ వ్యక్తిని క్షమించకుండా ఉన్నావు కదా. నేను నీకెందుకు పరలోకం ఇవ్వలేదో తెలుసా? క్షమాపణ లేని నీ హృదయం పాతాళానికి అప్పగించబడుతుంది. ఆ ప్రార్థనలోని పిచ్చోడు అరిచినట్లుగా అరుస్తూ ఏడుస్తూ ఉంటే భార్య పిల్లలు వచ్చి, అయ్యా ఏమైంది, మీతో మాట్లాడి పలానా ఆయన్ని పిలవండి. పిలిచాడు. విశ్వాసి కాళ్ళ మీద పడి, నన్ను క్షమించయ్యా. ఆయన అన్నాడట, మీరు నిరపరాధులయ్యా, దోషం చేస్తే నేను చేశాను. మీరు అన్నాడు నన్ను గూర్చి కీడు మాట్లాడలా. శారీరకంగా నేను అపాయం చేయలేదు, నిజమేనయ్యా, కానీ నా హృదయంలో ఒక చేదైన భావన ఉంది. ఆ దైవజనుడు చెప్తూ రాసిన పుస్తకం ఏంటో తెలుసా? క్షమాపణ లేని హృదయాలు నరకపు నిలయాలుగా మారిపోతాయని. బిడ్డలారా, ఎవరి మీదైనా కోపం, పగ, పంతం ఉందా? హృదయాన్ని కడుక్కుందాం. శత్రువు కూడా ప్రేమను పంచే ఆ స్థాయికి మనం ఎదుగుదాం. ఏ నాటి కీడు ఆ నాటికి చాలన్నట్లు పగ, కక్ష, పంతం లేని హృదయాలుగా మన హృదయాలను కట్టుకుందాం గాక.